Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. So ఈ వీడియోలో మనం AP RSET ఇంటర్వ్యూ షెడ్యూల్ కి సంబంధించి కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. AP RSET ఇంటర్వ్యూ డీటెయిల్డ్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోమని కూడా ఇంటిమేషన్ ఇచ్చారు. సో నేను ఇప్పుడు మిమ్మల్ని AP RSET వెబ్సైట్లోకి తీసుకొని వెళ్తాను. ఇక్కడ చూస్తే నిన్ననే యాక్చువల్గా దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తామన్నారు, బట్ నిన్న ఎలాంటి అప్డేట్ లేదు. ఈరోజు మనకు కొత్తగా కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ అని వచ్చింది. ఈ కాల్ లెటర్ ఫర్ ఇంటర్వ్యూ అన్న దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మీ రిజిస్టర్ నెంబర్, తర్వాత మీ AP RSET హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి సబ్మిట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కాల్ లెటర్ అన్నది డౌన్లోడ్ అయిపోతుంది. ఆ కాల్ లెటర్ని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు క్యారీ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ AP RSET ఇంటర్వ్యూకి సంబంధించి ఇక్కడ స్కెడ్యూల్ ఫర్ ఇంటర్వ్యూస్ అన్నదాన్ని కూడా అప్డేట్ చేశారు. ఈ స్కెడ్యూల్ ఫర్ ఇంటర్వ్యూస్ దానిపైన క్లిక్ చేస్తే ఏ యూనివర్సిటీలో ఏ సబ్జెక్ట్స్కి ఏ టైంలో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు అన్న దాని గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు చూసుకుంటే బయోకెమిస్ట్రీ, లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్ కన్సర్న్డ్, బయోకెమిస్ట్రీ, బాటనీ సబ్జెక్ట్స్కి సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 10th of June మీకు ఇంటర్వ్యూ అన్నది కండక్ట్ చేస్తున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరుకే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరైనా సరే బయోకెమిస్ట్రీ కానీ బాటనీ కానీ ఈ కింద ఇచ్చిన సబ్జెక్ట్స్ 11 సబ్జెక్ట్స్లో మీరు ఏ సబ్జెక్ట్ క్వాలిఫై అయి ఉన్నా సరే మీరు ఖచ్చితంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోనే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూస్తే మరి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరంలో జియాలజీ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్కి గాను ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. జియాలజీ సబ్జెక్ట్కి 10th of June ఉంటుంది. మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్కి 10th నుంచి 13th లోపు ఫస్ట్ డేనే అటెండ్ అవ్వండి. బికాజ్ మీరు ఫస్ట్ డే అటెండ్ అయ్యి మీరు ఏమైనా సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయలేకుంటే మిగిలిన 2 daysలో మీరు సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. మీరు లాస్ట్ డే వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదనుకోండి మరి మీకు ఛాన్స్ ఇవ్వరు, కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు 10th వెళ్ళిపోండి. ఏదైనా మిస్టేక్ జరిగినా రెక్టిఫై చేసుకోవడానికి మరి ఇంకా మనకు 2 days టైం ఉంటుంది. ఓకే, టోటల్గా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసింది 10th నుంచి 13th వరకు 4 days మనము ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. దాని తర్వాత నెక్స్ట్ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో మనకు 10 సబ్జెక్ట్స్కి గాను ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. ఆంథ్రోపాలజీ, జియో ఇంజనీరింగ్, జియోగ్రఫీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, మెటీరియలాజీ అండ్ ఫిజికల్ ఓషియోనోగ్రఫీ ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా 10th of June, తర్వాత మెరైన్ ఇంజనీరింగ్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్కి 12th of June షెడ్యూల్ చేశారు. ఫార్మసీ సబ్జెక్ట్కి 4 days అగైన్ ఇంటర్వ్యూ అన్నది షెడ్యూల్ చేశారు 10th నుంచి 13th వరకు. స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్కి 13th of June, తెలుగు సబ్జెక్ట్కి 10th నుంచి 11th వరకు 2 days టైం ఇచ్చారనమాట. ఓకే, దాని తర్వాత ద్రవిడియన్ యూనివర్సిటీ కుప్పం, ఇక్కడ ఫోక్లోర్ స్టడీస్ తర్వాత లింగ్విస్టిక్ స్టడీస్కి 13th of June ఓన్లీ 1 day ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మనం జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపూర్ జేఎన్టీయూ అనంతపూర్లో కెమికల్ ఇంజనీరింగ్ తర్వాత సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి 10th రోజు ఇంటర్వ్యూస్ జరుగుతాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి 10th నుంచి 13th లోపు ఇంటర్వ్యూస్ జరుగుతాయి. 4 days ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. దాని తర్వాత జేఎన్టీయూ గురుజాడ విజయనగరం యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి 10th నుంచి 11th లోపు అంటే 2 daysలో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మెటలర్జికల్ ఇంజనీరింగ్లో 13th of June రోజు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దెన్ జేఎన్టీయూ కాకినాడలో చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ 10th నుంచి 12th లోపు జరుగుతాయి. 3 days టైం ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సేమ్ 10th నుంచి తర్వాత 13th లోపు ఇంటర్వ్యూస్ అనేవి షెడ్యూల్ చేశారు. 4 days టైం ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్కి సంబంధించి 10th నుంచి 11th లోపు 2 days టైం ఇచ్చారు. ఎకనామిక్స్ 10th, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 10th, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్కి సంబంధించి 10th నుంచి 11th లోపు 2 days టైం ఇచ్చారు. రూరల్ డెవలప్మెంట్ 10th, సెరికల్చర్ 10th ఓన్లీ 1 day టైం ఇచ్చారు. సో ఇక్కడ మీరు డీటెయిల్ షెడ్యూల్ చూడొచ్చు.
మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సబ్జెక్ట్లో ఫుడ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లో క్వాలిఫై అయ్యారనుకోండి, మీరు ఫుడ్ టెక్నాలజీ సబ్జెక్ట్ క్వాలిఫై అయ్యింటే ఏపీఆర్సెట్ ఇంటర్వ్యూలో మీరు ఖచ్చితంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతికి వెళ్ళే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒక రోజు మాత్రమే ఉంటే ఆ రోజే వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మరి ఇంకొకసారి వెళ్తే యాక్సెప్ట్ చేయరు. అండ్ నేను అప్లై చేసింది నా యూనివర్సిటీకి కదా, నా యూనివర్సిటీకి నేను వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవుతాను అంటే అలా కాదు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన యూనివర్సిటీస్ దగ్గరికే వెళ్ళాలి విత్ ఆల్ దోస్ డాక్యుమెంట్స్ అండ్ కాల్ లెటర్ అండ్ రీసెర్చ్ ప్రపోజల్ తీసుకొని వెళ్ళాలి. ఖచ్చితంగా చేసి అన్ని డాక్యుమెంట్స్ నేను షార్ట్స్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్నది కూడా. సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇన్ కేస్ మీరు ఏదైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేకపోతే పర్మిషన్ అడగండి, త్వరలోనే సబ్మిట్ చేస్తాము అని. మేబీ పాసిబుల్గా వాళ్ళు ఒక లెటర్ రాయించుకొని అలాగా యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ అయితే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఇక్కడ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతిలో చూసుకుంటే ఫుడ్ టెక్నాలజీ, హోమ్ సైన్స్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మ్యూజిక్ ఈ 4 సబ్జెక్ట్స్కి గాను మనకు 10th షెడ్యూల్ చేశారు ఇంటర్వ్యూ. లా అండ్ ఉమెన్ స్టడీస్కి సంబంధించి 13th షెడ్యూల్ చేశారు ఇంటర్వ్యూ. ఓకే, ఎస్వి యూనివర్సిటీ తిరుపతి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో అడల్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి 11th, కెమికల్ సైన్సెస్ 10th, 11th, ఎడ్యుకేషన్ 11th, 12th, హిందీ 11th, ఇంటర్నేషనల్ అండ్ ఏరియా స్టడీస్ 11th, ఫిజిక్స్ సబ్జెక్ట్ 11th, 12th, ఇంకా సాంస్క్రిట్ 11th, సోషియాలజీ 12th, ఉర్దూ 11th, జువాలజీ అగైన్ లైఫ్ సైన్స్ సబ్జెక్ట్. జువాలజీ క్వాలిఫై అంటే మీరు ఎస్వి యూనివర్సిటీ తిరుపతికే వెళ్ళాలి. సో జువాలజీ సబ్జెక్టు ఇంటర్వ్యూ 13th ఉంది. ఓకే, దాని తర్వాత రామసింహపురి యూనివర్సిటీ నెల్లూరు. సో ఇందులో అప్లైడ్ లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, సోషల్ వర్క్, టూరిజం మేనేజ్మెంట్కి ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అప్లైడ్ లైఫ్ సైన్సెస్కి 12th, బయోటెక్నాలజీకి కూడా 12th, సోషల్ వర్క్కి 11th, టూరిజం మేనేజ్మెంట్కి 12th అన్నది ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. దాని తర్వాత యోగి వేమన యూనివర్సిటీ కడపలో ఫైన్ ఆర్ట్స్, మెటీరియల్ సైన్స్ అండ్ నానో టెక్నాలజీకి 10th, మ్యాథమెటిక్స్కి 11th, 12th, పొలిటికల్ సైన్స్కి 11th, సైకాలజీకి 13th, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి 11th ఇంటర్వ్యూస్ అన్నవి షెడ్యూల్ చేశారు. సో దిస్ ఈస్ అబౌట్ ద ఇంటర్వ్యూ షెడ్యూల్. ఇన్ డీటెయిల్ ఇంటర్వ్యూ షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఏ సబ్జెక్ట్లో క్వాలిఫై అయ్యారు, ఇన్ కేస్ మీరు 2 సబ్జెక్ట్స్కి అప్లై చేసి 2 సబ్జెక్ట్స్లో క్వాలిఫై అయ్యింటే మీరు ఇక్కడే ఒక సబ్జెక్ట్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మేము 2 సబ్జెక్ట్స్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతామంటే ఒకవేళ క్లాష్ అవ్వకోకుంటే అటెండ్ అవ్వచ్చు, కానీ ఫర్దర్ ఏపీఆర్సెట్ కౌన్సిలింగ్ జరుగుతుంది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత, అక్కడ మాత్రం మీరు ఓన్లీ 1 సబ్జెక్ట్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 2 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి హెక్టిక్ షెడ్యూల్ ప్లాన్ చేసుకునే బదులు ఇప్పుడే డిసైడ్ అవ్వండి ఏ సబ్జెక్ట్లో నేను పిహెచ్డి చేయాలనుకుంటున్నాను అన్నది. సో ఇప్పుడే ఫైనలైజ్ చేసుకొని ఇప్పుడే అటెండ్ అవ్వండి. ఎందుకంటే అప్లైడ్ లైఫ్ సైన్సెస్ ఏమో ఒక ఊర్లో ఒక యూనివర్సిటీలో ఇంటర్వ్యూ జరుగుతుంది, బయోటెక్నాలజీ ఏమో ఇంకొక ఊర్లో జరుగుతుంది. అప్పుడు మీరు 2 సబ్జెక్ట్స్కి అప్లై చేసుకుంటే 2 సబ్జెక్ట్స్కి వెళ్ళడం అన్నది మీకు డబ్బులు ఖర్చు అయిపోతాయి, యాజ్ వెల్ యాజ్ హెక్టిక్ షెడ్యూల్ అవుతుంది, లేదంటే డేట్స్ క్లాష్ అవుతాయి అనమాట. సో కాబట్టి ఇప్పుడే డిసైడ్ అయిపోయి ఏదో ఒక సబ్జెక్ట్కి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, అదే మీకు హ్యాండీగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఫైనల్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్పుడైనా కూడా మనం ఒకటే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది కదా, అదేదో ఇప్పుడే సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. దాని తర్వాత ఇక్కడ ఇంకొక అప్డేట్ ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ అని చెప్పేసి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక PDF ఓపెన్ అవుతుంది. ఇందులో చూస్తే మీరు ఇక్కడ కొన్ని మీకు గైడ్ లైన్స్ ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ. సో ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి అని ఇచ్చారు. ది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ ఇంటర్వ్యూ హ్యావ్ టు వెరిఫై దేర్ వెన్యూ, డేట్ ఫర్ ద ఇంటర్వ్యూ ఇన్ ద వెబ్సైట్. సో వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు కదా మీ వెన్యూ ఏది, మీ వెన్యూ ఏది, మీకు ఏ డేట్లో ఇంటర్వ్యూ ఉంటుంది అన్నది మీరు చెక్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు. క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు attend the interview at the specified university on the specified date only. సో నేను ఇందాకే చెప్పా కదా, మీరు ఏ ఎగ్జామ్లో అయితే క్వాలిఫై అయి ఉంటారో, ఏ సబ్జెక్ట్లో అయితే క్వాలిఫై అయి ఉంటారో ఆ సబ్జెక్ట్లో క్వాలిఫై అయిన యూనివర్సిటీకి అలాట్ చేసిన ఆ యూనివర్సిటీనే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, ఆ డేట్లోనే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది.
ఓకే, దాని తర్వాత ఆల్ ద ఏపీ ఆర్సెట్ 2023-24 రిటర్న్ టెస్ట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అటెండ్ ఇంటర్వ్యూ టు ఆబ్టైన్ ర్యాంక్ ఇన్ ఏపీ ఆర్సెట్ 2023-24. ఓకే, మీరు ఎగ్జామ్ ఒకటే రాస్తే సరిపోదు, ఖచ్చితంగా ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీకు ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్, ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ రెండింటిని క్యాలిక్యులేట్ చేసి మీకు ర్యాంక్ అలాట్ చేస్తారు. ఒకవేళ మీరు ఏపీ ఆర్సెట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకపోతే మీకు ఎటువంటి ర్యాంక్ రాదు, మీరు ఎగ్జామ్లో డిస్క్వాలిఫైడ్ అని అర్థం. ఓకే, మీరు ఖచ్చితంగా పిహెచ్డి చేయాలనుకుంటే ఇప్పటి వరకు ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో వచ్చే మార్క్స్, ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ రెండింటిని యాడ్ చేసి దాన్ని బట్టి మీకు ఒక ర్యాంక్ అలాట్ చేస్తారు. ఓకే, సో మీరు ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళాలి అని అంటే ఏపీ ఆర్సెట్ 2023-24 క్వాలిఫైయింగ్ కాపీ, అంటే మీ రిజల్ట్స్ కాపీ, మీకు రిజల్ట్ వచ్చి ఉంటుంది కదా, ఆ రిజల్ట్ కాపీ యాజ్ వెల్ యాజ్ వాళ్ళు కాల్ లెటర్ ఇచ్చారు కదా డౌన్లోడ్ చేసుకోవడానికి, ఆ కాల్ లెటర్లో కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూకి రమ్మన్నట్టు పిలుస్తూ ఉంటారనమాట. మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు కాబట్టి సో అండ్ సో వెన్యూ దగ్గర మీకు ఉంటుంది, మీరు అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి అని చెప్పేసి ఇచ్చింటారు. ఆ కాల్ లెటర్ని కూడా క్యారీ చేయాలి. యాజ్ వెల్ యాజ్ ఒరిజినల్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో మీ పీజీ డిగ్రీ, ఎంఎస్సీ అయితే ఎంఎస్సీ, ఎంకామ్ అయితే ఎంకామ్, ఏదైతే అది పీజీ డిగ్రీ, ఒరిజినల్ డిగ్రీ, ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ తీసుకొని వెళ్ళాలి. ప్రొవిజనల్ అలాంగ్ విత్ మార్క్స్ మెమో తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఎంఎస్సి రాసి, ఎగ్జామ్ రాసి, థియరీ ఎగ్జామ్స్ రాసి ఇంకా మీ రిజల్ట్ రాలేదనుకోండి, సో రిజల్ట్ రాని వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్కి సంబంధించి మార్క్ లిస్ట్ని తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. మీకు ఇంకా ప్రొవిజనల్ మార్క్స్ మేము వచ్చిండరు కాబట్టి లాస్ట్ ప్రీవియస్ సెమిస్టర్స్ యొక్క మార్క్ లిస్ట్ ఇచ్చింటారు కదా యూనివర్సిటీ వాళ్ళు, దానిని క్యారీ చేయొచ్చు. ఓకే, మీరు అడ్మిషన్ అయిన తర్వాత ఖచ్చితంగా మీ ప్రొవిజనల్ డిగ్రీని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇంకా ప్రాసెసింగ్లో ఉంది కాబట్టి ప్రెజెంట్ అయితే మీరు ఓన్లీ 3 సెమిస్టర్స్ మార్క్ లిస్ట్ తీసుకొని పోయినా యాక్సెప్ట్ చేస్తారు. కానీ కౌన్సిలింగ్ టైంలో మీరు ఖచ్చితంగా మీ పీజీ డిగ్రీ మార్క్స్ మెమో, ప్రొవిజనల్ మార్క్స్ మెమో అన్నది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత 10th క్లాస్ మార్క్ లిస్ట్, తర్వాత ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్, దాని తర్వాత యూజీ డిగ్రీ సర్టిఫికేట్, మీ డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, డిగ్రీకి సంబంధించి ప్రొవిజనల్ మార్క్ లిస్టు, మార్క్స్ మెమో అవన్నీ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆధార్ కార్డు, దాని తర్వాత రీసెర్చ్ ప్రపోజల్ ఈజ్ మ్యాండేటరీ. మీరు ఏ థీమ్ పైన పిహెచ్డి చేయాలనుకుంటున్నారు అన్నది ఒక రీసెర్చ్ ప్రపోజల్ లాగా రాసి తీసుకొని వెళ్ళాలి. సో దీనిపైనే రాయాలని రూల్ ఏం లేదు, మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఏదో ఒక రీసెర్చ్ ప్రపోజల్ని రాసి దాన్ని అక్కడ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ప్యానల్ ఉంటుంది, ఇంటర్వ్యూ ప్యానల్లో BOS మెంబరు, సీనియర్ ఫ్యాకల్టీ మెంబరు, హెడ్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళకి మీరు రాసిన రీసెర్చ్ ప్రపోజల్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అండ్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ రీసెర్చ్ ప్రపోజలే మీరు పిహెచ్డి చేయడానికి ఫైనల్ కాదు. మీ పిహెచ్డి టాపిక్ అన్నది తర్వాత చేంజ్ అయిపోతుంది, కానీ ఇప్పుడు మీ నాలెడ్జ్ ఎట్లాగుంది అన్నది టెస్ట్ చేయడానికి మాత్రమే ఈ రీసెర్చ్ ప్రపోజల్ పనికొస్తుంది. అండ్ మీరు ఏమైనా ప్రీవియస్గా రీసెర్చ్ పబ్లికేషన్స్ ఏమైనా పబ్లిష్ చేసింటే, పేపర్స్ ఏమైనా పబ్లిష్ చేసింటే జర్నల్స్లో, లేదంటే చాప్టర్స్ ఏమైనా పబ్లిష్ చేసింటే బుక్స్లో, అవి కూడా మీరు తీసుకొని వెళ్ళచ్చు. దీంతో పాటు మీ స్టడీ తర్వాత కాండక్ట్ తర్వాత మీ సర్టిఫికేట్స్ ఏవేవి ఉన్నాయో అన్నీ కూడా ఒరిజినల్ యాజ్ వెల్ యాజ్ ఒక 2 sets జిరాక్స్ కాపీస్ అలాంగ్ విత్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీరు లోకల్ క్యాండిడేట్ అయితే మీరు ఏమైనా మిస్టేక్గా మర్చిపోయి ఉంటే మరి వెళ్ళి తీసుకొని వచ్చేయచ్చు. కానీ ఒకవేళ మీరు దూరంగా వెళ్ళాలనుకోండి, నాన్ లోకల్ క్యాండిడేట్ అనుకోండి, అప్పుడు మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి తీసుకొని రావడానికి కుదరదు. కొన్ని ఇంటర్వ్యూస్ ఓన్లీ 1 day ఉన్నాయి, అప్పుడు అది ఇంపాసిబుల్ అవుతుంది అనమాట. సో కాబట్టి బెటర్ జాగ్రత్తగా సర్టిఫికేట్స్ అన్నీ క్యారీ చేయండి అలాంగ్ విత్ 1 ఒరిజినల్స్ అలాంగ్ విత్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అండ్ మీ ఫోటోగ్రాఫ్ అనమాట. ఓకే, సో ప్రతిరోజు ఇంటర్వ్యూ అన్నది 9 AM స్టార్ట్ అవుతుంది. మీరు ప్రీవియస్ నైటే వెళ్ళి అక్కడ స్టే అయ్యి 9 AM ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. I wish you all the very best guys. Hope the best happens to you. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. I will try to clear all your doubts. Thank you for watching.